హాయ్ రా. ఈ మధ్యన చూస్తున్నావా ఐపీఓస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి తెగ వచ్చేస్తున్నాయి. అసలు ఏ ఐపీఓ ఎప్పుడు వస్తుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు, అప్లై చేయాలా వద్దా, అసలు ఏ ఐపీఓస్ని అవాయిడ్ చేయాలి, అసలు ఏం అర్థం అవ్వట్లేదురా. సో కొంచెం హెల్ప్ చేయరా. కరెక్టేరా. ఈ ఐపీఓ సీజన్ స్టార్ట్ అయినట్టే అనిపిస్తుంది. సరే, నీతో పాటు మన ఫ్రెండ్స్ తాలూకా ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేసేద్దాం. ముందు ఇవాళ అంటే 28 మే 2025 రోజుకి లైవ్లో ఉండే ఐపీఓస్ ఏంటో చూద్దాం. చూడు, ఈ డేటా చూడు, ఈ టేబుల్ చూడు. ఇవాళ క్లోజ్ అయ్యే ఐపీఓస్ 2 ఉన్నాయి. నిన్న ఓపెన్ అయిన ఐపీఓ, రేపు క్లోజ్ అవ్వాల్సిన ఐపీఓ ఒకటి ఉన్నది. అండ్ ఇవాళ ఓపెన్ అవుతున్న ఐపీఓ అంటే ఇంకా 2 రోజులు ఉన్నాయి, అది ఒకటి ఉన్నది అనమాట. వాటి తాలూకా సైజ్ అని డీటెయిల్స్ అని ఇక్కడ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంకొక విషయం ఏంటంటే ఏ ఐపీఓకి మీరు అప్లై చేయాలనుకున్నా సరే ఫస్ట్ రోజో లేక సెకండ్ రోజో అప్లై చేయాల్సిన అవసరం లేదండి. ఆ ట్రెండ్ ఏంటనేది చూసి థర్డ్ డే నాడు మధ్యాహ్నం 2 గంటల ఆ టైంకి సబ్స్క్రిప్షన్ బాగానే అయ్యింది, సెంటిమెంట్స్ బాగానే ఉన్నాయి, అండ్ జనాల మధ్యలో పాజిటివ్ సెంటిమెంటే ఉన్నది అని అనిపించినప్పుడు మాత్రమే మీరు అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ రోజు అప్లై చేసేసి థర్డ్ రోజు మళ్ళీ చూసుకుని అయ్యో ఇదేదో బాగాలే అంటుంది క్యాన్సిల్ చేద్దామని చూసుకోవడం ఇలాంటివన్నీ అవసరం లేదండి. ఫస్ట్ రోజు అప్లై చేసినా, థర్డ్ రోజు లాస్ట్ మినిట్లో అప్లై చేసినా సరే ఒకటే. అయితే మరీ లాస్ట్ మినిట్ రష్ కాకుండా త్వరగా, అందుకనే చెప్తాను, థర్డ్ డే నాడు 2 PM or 3 PM ఆ టైంకి అప్లై చేసుకోవడం మంచిది. ఓకే, బాగానే ఉంది. కాకపోతే నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ నువ్వు ఈ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తే నీ ప్రయారిటీ ఏంటి? అంటే ఫస్ట్ ఏ ఐపీఓలో అప్లై చేస్తావు, సెకండ్ దేంట్లో చేస్తావు, థర్డ్ ఫోర్త్ ఏంటి? చెప్తాను రా. అదే ఫ్రెండ్స్, ప్లీజ్ మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. మన వీడియోస్ మీకు నచ్చుతున్నాయి అనిపిస్తే ప్లీజ్ లైక్ చేస్తూ, షేర్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ ఉండండి. పాత సబ్స్క్రైబర్స్కి అందరికీ తెలుసు, మన వీడియోలో సోది లేక ఏవి అలాంటివి ఏమి ఉండవండి. స్ట్రైట్ టు ద టాపిక్, ఫాస్ట్గా క్విక్గా ఎంత టైం తీసుకోవాలో అంతే టైం తీసుకొని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తుంటాం. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అవును ఫ్రెండ్స్, ప్లీజ్ మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు ప్రతి వీడియోకి లైక్లు, కామెంట్లు చేస్తుంటే మేము కూడా మంచి మంచి టాపిక్స్తో ప్రతి వీక్ అట్లీస్ట్ 2 వీడియోస్ చేస్తూ ఉంటాం. సో టాపిక్ వస్తే, రే ఒకవేళ నీ దగ్గర 15,000 రూపాయలు మాత్రమే ఉన్నాయనుకో, అంటే ఒక్క ఐపీఓకి అప్లై చేయడానికి డబ్బులు మాత్రమే ఉన్నాయనుకో, అప్పుడు ఈ 4గిట్లో ఏ ఐపీఓకి అప్లై చేస్తావు? రైట్, గ్రే మార్కెట్ ప్రీమియం పరంగా అంటే లిస్టింగ్ గేమ్స్ ఎంత రావచ్చు అని చెప్పి గ్రే మార్కెట్ ప్రీమియం పరంగా, అండ్ అలాగే మార్కెట్ సెంటిమెంట్స్ ప్రకారం చూసుకుంటే, అండ్ నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం చెప్పాలి అంటే ఫస్ట్ పిక్ ప్రోస్టామ్ ఇన్ఫో సిస్టమ్స్ ఉన్నది కదా, ఇదనమాట. నౌ దీని తాలూకా జిఎంపీ అప్రాక్సిమేట్గా చూసుకుంటే 25 రూపీస్ అలా ఉన్నది. అంటే ఇప్పటికిప్పుడు లిస్ట్ అయితే 24% అలా గెయిన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ యాంకర్ ఇన్వెస్టర్స్ నుంచి సమ్ 50.4 crores ఎంతో వచ్చేసింది వీళ్ళకి. అదే కదా, యాంకర్ ఇన్వెస్టర్స్ ముందే స్టేక్ తీసేసుకున్నారు. సో అదొక మంచి సిగ్నల్. అండ్ ఎన్లిస్ట్ల తాలూకా గ్రోత్ స్టోరీ కూడా బాగానే చూపిస్తారు అనమాట. ఎన్లిస్టులందరికీ దీని తాలూకా గ్రోత్ స్టోరీ నచ్చిందండి. వాల్యుయేషన్స్ పరంగా మరీ ఎక్కువ డిస్కౌంట్ లేకపోయినా సరే దీని తాలూకా గ్రోత్ స్టోరీ నచ్చింది. సో ఒకసారి మన స్టాక్స్ని మీరు అనాలిసిస్ చేస్తున్నప్పుడు వాల్యూ స్టాక్స్ అని, గ్రోత్ స్టాక్స్ అని చూస్తూ ఉంటారు కదా, ఆ పరంగా చెప్పాలి అంటే ఇది ఒక గ్రోత్ స్టాక్ టైప్ అనమాట. వాల్యుయేషన్స్ కంఫర్ట్ మరీ ఎక్కువ ఉండదు, బట్ ఇక్కడ నుంచి గ్రోత్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టాక్ ప్రైస్లో మొమెంటం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అసలు ఏంటి కంపెనీ, అంటే ఏం బిజినెస్ చేస్తారు? ఓకే, ఇది ఒక ముంబై బేస్డ్ పవర్ సొల్యూషన్స్ కంపెనీ. 2008లో స్టార్ట్ అయింది. ఇది ఫస్ట్ ఒక రీసెల్లర్గా స్టార్ట్ అయ్యారు, అంటే ఒక దగ్గర నుంచి కొనడం ఇంకో దగ్గరికి అమ్మడం. బట్ ఇప్పుడు ఓన్ బ్రాండ్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు వీళ్ళు. యూపీఎస్ సిస్టమ్స్ అని, లిఫ్ట్ ఇన్వర్టర్స్ అని, సోలార్ హైబ్రిడ్ ఇన్వర్టర్స్ అని, లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్స్ అని, స్టెబిలైజర్స్ అని, ట్రాన్స్ఫార్మర్స్ అని, వాట్ నాట్, సోలార్ రూఫ్ టాప్తో సహా అందులో ఈపీసీ ప్రాజెక్ట్స్ కూడా చేస్తున్నారు అన్నమాట వీళ్ళు. అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి కూడా అలైన్ అయిన బిజినెస్. ఒప్పుకుంటావా? వీళ్ళ క్లయింట్స్లో చూసినా సరే ఎల్ఎన్టీ అని, టాటా పవర్ అని, బజాజ్ ఫైనాన్స్ అని ఇలాంటి మేజర్ క్లయింట్స్ ఉన్నారు. అండ్ సెక్టర్స్లో చూసినా సరే హెల్త్ కేర్ అని, రైల్వేస్ అని, డిఫెన్స్ అని, బిఎఫ్ఎస్ఐ అని, డేటా సెంటర్స్ అని బాగా ఉన్నారు. ఓకే, సో బాగా ఫేమస్ అండ్ డైవర్సిఫైడ్ బిజినెస్ అనమాట. అయితే వీళ్ళు ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? ఫైనాన్షియల్స్ పరంగా ఇంప్రెసివ్ ఫిగర్స్ అనే చెప్పాలి. చూడు, ఈ టేబుల్ చూడు. రెవెన్యూ సిఏజిఆర్లో చూస్తే 22 నుంచి 24 వరకు 23% సిఏజిఆర్తో గ్రో అయింది. అదే టైంలో ప్యాట్ సిఏజిఆర్ 43%. FY24 తాలూకా ప్యాట్ 22.79 crores వచ్చింది. అంటే జస్ట్ వాల్యూమ్స్ కోసం నేను చెప్తున్నాను. 9 months తాలూకా FY25 ప్యాట్ 22 crores. అదేందా? ROE చూసుకుంటే ఒక 25+లోనే ఉన్నది. అయితే డెట్ కొంచెం ఎక్కువ ఉన్నది వీళ్ళకి, 43 crores అలా డెట్ ఉన్నది. వచ్చిన ప్రాఫిట్స్కి, రెవెన్యూస్కి చూసుకుంటే డెట్ కొంచెం ఎక్కువే. బట్ ఈ ఐపీఓ తర్వాత కొంతైనా క్లియర్ అవుతుంది అనమాట డెట్. ఓకే, బాగుంది. అయితే ఈ ఐపీఓ ద్వారా రేస్ చేసిన ఫండ్స్ అన్ని ప్రమోటర్స్ ఎగ్జిట్ అవ్వడం కోసమా, లేదా కంపెనీ ఎక్స్పాన్షన్ కోసమా? మొత్తం ఫ్రెష్ ఇష్యూరా, అంటే మొత్తం కంపెనీకే వెళ్తుంటాయి. వీళ్ళు రేస్ చేస్తున్న దాంట్లో 72.5 crores వర్కింగ్ క్యాపిటల్ కోసం, అండ్ 17.95 crores డెట్ రీపేమెంట్ కోసం. మిగతా అమౌంట్ని ఇన్ఆర్గానిక్ గ్రోత్ అని, అంటే ఎక్స్పాన్షన్స్, వాటికి కొత్త టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం, ఇలాంటి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు. అయితే మొత్తం అంతా లైక్ ఫైనాన్షియల్స్లో రిఫ్లెక్ట్ అయ్యేటట్టే మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ కంపెనీకి మొత్తం. ఓకే, సో అప్లై చేయొచ్చు అంటావు. కాకపోతే ఓన్లీ లిస్టింగ్ గేమ్స్ కోసం అప్లై చేయాలా, లేదా లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసుకోవచ్చా?
రెండింటికి పొటెన్షియల్ ఉన్నదిరా. అయితే ఫ్రెండ్స్, ఇవన్నీ ఏదైతే చెప్తున్నామో అది డైరెక్ట్ ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు, ఫైనల్ రికమెండేషన్ కాదు. మా అనాలిసిస్ మేము మీతో షేర్ చేస్తాం అన్నమాట. రైట్. నా పరంగా చెప్పాలంటే రెండింటికి పొటెన్షియల్ ఉన్నది. లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి, అండ్ దాని తర్వాత కొంచెం కొంచెం ఫాలో అయినా, వాల్టైల్గా మూవ్ అయినా, లాంగ్ టర్మ్ పరంగా చూసుకున్నా సరే మంచి స్టాకే అనమాట. ఎందుకంటే వీళ్ళు నేరేటివ్లో ఉన్నారు. ఒకసారి సోలార్ పెరగచ్చు, తర్వాత బ్యాటరీస్ పెరగచ్చు, తర్వాత ఇన్ఫ్రా స్పేస్లో పెరగచ్చు. ఏ స్పేస్లో చూసినా సరే వీళ్ళ తాలూకా గ్రోత్ స్టోరీ కనబడుతుంది అనమాట అక్కడ. అండ్ ఆర్డర్స్ బాగానే ప్లాన్ చేశారు వీళ్ళ తాలూకా ప్లాన్ బాగానే ఉన్నది. అయితే ఎగ్జిక్యూషన్ కూడా బాగానే ఉంటే నెక్స్ట్ 3 to 5 yearsలో స్మాల్ క్యాప్ స్టాక్స్ కాంపౌండింగ్స్ అవుతూ ఉంటాయి కదా, అలాంటి స్టాక్స్లో ఈ స్టాక్ కూడా చేరుతుంది అనమాట. ఎగ్జిక్యూషన్ బాగుండాలి. సో ఎప్పటికప్పుడు ప్రతి క్వార్టర్లీ కూడా చెక్ చేస్తూ ఉండాలి వీళ్ళ తాలూకా ఎగ్జిక్యూషన్ ఎలా అవుతుంది, అంటే వీళ్ళు ఏదైతే మనకి ప్లాన్ చెప్పారో అదంతా ఎగ్జిక్యూట్ చేస్తున్నారా లేదా అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, అర్థమైంది. అయితే ఇప్పుడు ఉన్న ఐపీఓస్లో నీ సెకండ్ ప్రయారిటీ ఏంటో చెప్పురా. ఆగా దానికంటే ముందు ఫ్రెండ్స్, ఇప్పటికి ఇంకా లైక్ చేశారా లేదా, సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా, కంటెంట్ నచ్చుతుంది కదా, సో ఫాస్ట్ చేసేయండి. మరి చేస్తారా? ఓకే, స్టార్ట్ చేయరా. అయితే నీ సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటో చెప్పు. స్కోడా ట్యూబ్స్ లిమిటెడ్. ఏంటి, స్కోడా కార్ కంపెనీ వాళ్ళు ఐపీఓలోకి వస్తున్నారా? కాదు, అది స్కోడా ఎస్కేఓడిఏ, ఇది స్కోడా ఎస్సిఓడిఏ. రెండు ఒకలాగే ఉన్నాయి కదా వినడానికి. సరే, ఇది స్కోడా ట్యూబ్స్ లిమిటెడ్. ఇది ఒక గుజరాత్ బేస్డ్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యూబ్స్ అండ్ పైప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ అనమాట. 2008 నుంచి ఆపరేషనల్లో ఉన్నారు వీళ్ళు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ట్యూబ్స్ పైప్స్ తయారు చేయడానికి ఐరన్ యూజ్ అవుతూ ఉంటుంది కదా, స్టీల్ అలాంటివి యూజ్ అవుతాయి కదా, ఆ రా మెటీరియల్ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉంటారు అనమాట. దాన్నే బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారు. సో అలా చేయడం వల్ల ఏంటంటే మార్జిన్స్ బాగా పెరుగుతూ ఉంటాయి. అవి కదా వీళ్ళ తాలూకు కస్టమర్స్ చూస్తే ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీస్లో ఎక్కువగా పైప్స్ అది యూజ్ చేస్తుంటారు కదా, ఫార్మా కంపెనీ, ఆటో, పవర్ కంపెనీస్ ఇలాగా. అండ్ 16+ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు. ఓకే, మరి ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? ఓకే, ఇక్కడ చూడు. ఫైనాన్షియల్స్ పరంగా చెప్పాలంటే FY24 తాలూకా రెవెన్యూ 400 crores, అంటే ఒక 31% గ్రోత్ అలా వచ్చింది. FY24 తాలూకా ప్యాట్ 18.3 crores, 77% గ్రోత్. ఐపీఓ సైజ్లో చెప్పాలి అంటే 275 crores, ఇది ప్యూర్ ఫ్రెష్ ఇష్యూ. ప్రస్తుతానికి గ్రే మార్కెట్ ప్రీమియంలో చెప్పాలి అంటే 13% లిస్టింగ్ గెయిన్స్ అలా వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి అనమాట. వీళ్ళు ఈ యూసేజ్లో చెప్పాలి అంటే కెపాసిటీ ఎక్స్పాన్షన్కి అలాగే వర్కింగ్ క్యాపిటల్ కూడా యూజ్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్స్ పరంగా చెప్పాలి అంటే కొంచెం డీసెంట్ అని చెప్పడం, డీసెంట్ కన్నా కొంచెం ఎక్కువలాగే చెప్పాలి. 30.4 times PE కమాండ్ చేస్తున్నారు. అండ్ డెట్ టు ఈక్విటీలా చూసుకుంటే 3.19. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఎక్కువే ఉంటుంది కదా, సో అది ఉన్నది, ఆ రిస్క్ ఫ్యాక్టర్ అయితే ఉన్నది. వాల్యుయేషన్స్ అడగక ముందే చెప్పేసి ఇంకేముంది అడగడానికి. పాజిటివ్ నెగిటివ్స్ మర్చిపోవా, చెప్పు. రైట్. పాజిటివ్స్లో చెప్పాలి అంటే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్, గ్లోబల్ కస్టమర్ బేస్ బాగానే ఉన్నది. 2, కాస్ట్ కంట్రోల్. బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ ద్వారా ఏంటంటే ఎవరికో లాభాలు ఇవ్వడం కాకుండా ఆ లాభాలు కూడా వీళ్ళే తింటుంటారు కాబట్టి మార్జిన్స్ బెనిఫిట్ అవుతుంటుంది. నెక్స్ట్ 3, హై డిమాండ్ సెగ్మెంట్. అదేందా డిమాండ్లో ఉన్నదన్నమాట. వీళ్ళు ఏదో ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేసి క్వాలిటీగా తయారు చేసి దానికి డిమాండ్ లేకపోతే ఎలాగా? ఇప్పుడు వీళ్ళు తయారు చేస్తున్న ప్రోడక్ట్స్కి డిమాండ్ ఉన్నది. నెగిటివ్లో చెప్పాలి అంటే ఒకటి మనం చెప్పుకున్నాం కదా, 3.7 times డెట్ టు ఈక్విటీ రేషియో, హై డెట్ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే స్మాల్ క్యాప్ స్టాక్స్ కాబట్టి మరీ సప్లై వైజ్ డైవర్సిఫైడ్గా ఉండరన్నమాట. సింగిల్ ప్లాంట్లో తయారవుతుంది. సో ఆ ఏరియాలో లేదంటే ఆ ప్లాంట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చి వరదలు అలాంటివి ఏమైనా వస్తే మరి రెవెన్యూస్ మొత్తం అయిపోతాయి కదా. అండ్ 3, బ్రాండ్ పవర్ అంతలా లేదు. అఫ్కోర్స్ మనం అంత ఎక్స్పెక్ట్ చేయాలి, బ్రాండింగ్ పవర్ అంత లేదు కాబట్టి ఎక్కువ కాస్ట్లో అమ్ముకునే ఛాన్స్ ఉండదు అన్నమాట వీళ్ళకి. అయితే ఈ ఐపీఓ ఓన్లీ లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేయాలా, లేదా లాంగ్ టర్మ్ కూడా హోల్డ్ చేసుకోవచ్చా? ఎస్, లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే మాత్రం అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యాజ్ ఆఫ్ నౌ 18% అలా గెయిన్స్ వచ్చేటట్టు ఉన్నాయి. అండ్ షార్ట్ టర్మ్కి కూడా ఒకేలాగే ఉన్నదన్నమాట. బట్ మరీ లాంగ్ టర్మ్కి అంటే మాత్రం ఇది ఒక సిక్లికల్ సెక్టర్ కాబట్టి మరీ లాంగ్ టర్మ్ అంటే 3 years 5 years అలా నేను ఎక్స్పెక్ట్ చేయలేను. బట్ లిస్టింగ్ గెయిన్స్ వచ్చిన తర్వాత షార్ట్ టర్మ్ పరంగా చూసిన అంటే లిస్ట్ అయిన తర్వాత కొంచెం ఫాలో అయినా మళ్ళీ షార్ట్ టర్మ్లోనే కొంచెం పెరిగి మంచి ప్రాఫిట్స్ ఇవ్వచ్చని అనిపిస్తుంది. ఓకే, సో ఈ 2 ఐపీఓస్ మంచివి అంటావు. అండ్ అలాగే ఇది నీ పర్సనల్ ఒపీనియన్ మాత్రమే అంటున్నావు, అంతే కదా? సో ఫ్రెండ్స్, మీకు అర్థమైందా లేదా? అండ్ అలాగే అగ్గీస్ ఏదో అండ్ లీలా హోటల్స్ ఏదో ఉన్నాయి కదా, 2 ఐపీఓస్, వాటి గురించి కూడా చెప్పి. ఇవి 2 ఓకేష్ కంపెనీస్ రా, మరీ అంత ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేదు. ఒకటి ఏగిస్ ఓపాక్ ఏదైతే ఉన్నదో ఇది పెట్రో కెమికల్ లాజిస్టిక్స్ అని, ఎల్పిజి అని, ఇవి ఎక్కువగా ఇలా వర్కౌట్ అయ్యాయి అనమాట. దీని తాలూకా ఐపీఓ సైజ్ 2800 crores, మెయిన్గా డెట్ రీపే చేయడానికి యూస్ చేస్తూ ఉంటారు. అండ్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసినా జస్ట్ 7% 5% ఎంతో వచ్చేటట్టు ఉన్నది. ఇంకొకటి లీలా హోటల్స్, వీళ్ళదే నాకు అర్థం కావట్లేదు. నేను స్టడీ చేసినంత వరకు ఏంటంటే వీళ్ళకి ఒకే ఒక హోటల్ ఉన్నది బెంగళూరులో, లీలా ప్యాలెస్ అని చెప్పి ఒకటి ఉన్నది, ఒకే ఒక హోటల్. ఆ హోటల్తో వీళ్ళు ఐపీఓలోకి వచ్చేస్తున్నారు. ఫ్యూచర్లో ఇంకా పెరగాలి, బట్ ప్రస్తుతానికి మాత్రం ఒకే హోటల్. సిక్లికల్ సెక్టర్, హోటల్స్ అంటే సిక్లికల్ సెక్టర్స్. అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం హాస్పిటాలిటీ సెక్టర్ అది భూమి అయ్యేటట్టు ఉన్నది, బట్ మరి ఒక్క హోటల్కి అంత వాల్యుయేషన్స్ ఇవ్వడం అయితే వేస్ట్. వీళ్ళ తాలూకు వాల్యుయేషన్స్ కూడా మరీ ఎక్స్పెన్సివ్ ఉన్నది, 260 times PE. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రమోటర్స్ ఎగ్జిట్ అవ్వడానికి అనమాట. 1000 crores OFS వీళ్ళ దాంట్లో, వీళ్ళు రేస్ చేస్తున్న మనీలో 1000 crores OFS. సో ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు వీళ్ళు.
అండ్ గ్రే మార్కెట్ ప్రీమియంలో చూసుకున్న యాజ్ ఆఫ్ నో 3% అలా ఉన్నది అంతే. సరే అయితే ఒకసారి మన ఫ్రెండ్స్ కోసం కంక్లూజన్ చెప్పారా? రైట్, ఫస్ట్ ర్యాంక్లో చెప్పాలంటే నా పరంగా, నా పర్సనల్ ఒపీనియన్గా నేను ఇస్తున్న ఫస్ట్ ప్రయారిటీ ప్రోస్టాన్ ఇన్ఫోసిస్టమ్స్. దీనికి ఏంటంటే గ్రోత్ పొటెన్షియల్ బాగా ఉన్నదనమాట. 2 స్కోడా ట్యూబ్స్, ఇది గ్రోత్ పొటెన్షియల్ ఎక్కువ ఉన్నది, బట్ లాంగ్ టర్మ్ విజిబిలిటీ కష్టం అనమాట. సో షార్ట్ టర్మ్ పరంగా ఆర్ఎల్స్ లిస్టింగ్ గేమ్స్ పరంగా మంచి స్టాక్ ఇది. అండ్ మిగతాది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి, ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ మిగతా 2 స్టాక్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ ఆఫ్ నౌ నాకు తెలిసి అవాయిడ్ అనే చెప్పాలి. ఎలాగో ఇవాళే క్లోజ్ అయిపోతున్నాయి. అండ్ నాకు తెలిసి ఈ వీడియో మీరు రేపు ఎప్పుడో చూసుంటారు కాబట్టి, అంటే అది క్లోజ్ అయిన తర్వాత చూసుంటుంటారు కాబట్టి మీరు పెద్దగా రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ రా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. ఎందుకంటే మేము ప్రతి సాటర్డే అండ్ వెడ్నెస్డే మార్నింగ్ 10 o'clock కోసం మీకోసం మంచి మంచి వీడియోస్ తెస్తూ ఉంటాం. దాంట్లో మేము ఐపీఓస్ కవర్ చేస్తాం, మ్యూచువల్ ఫండ్స్ కవర్ చేస్తాం, స్టాక్ అనాలిసిస్ కవర్ చేస్తాం, అసలు పర్సనల్ ఫైనాన్స్ రిలేటెడ్ అన్ని టాపిక్స్ మేము కవర్ చేస్తాం. సో అవన్నీ మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. అండ్ అలాగే మేము స్టాక్ మార్కెట్ A to Z సిరీస్ కూడా చేస్తున్నాం. అది కూడా మీరు మిస్ అవ్వకుండా ప్లేలిస్ట్లో ఉన్న వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్.